హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీత కర్రీస్ అండ్ ది క్రియేటర్. స్వాధ్యాయంలో భాగంగా పార్ట్ 2, భావనా శక్తి, ద పవర్ ఆఫ్ ఎమోషన్. పుస్తక రచయిత బి అరవింద్ రెడ్డి గారు. ప్రతి మనిషి కూడా వారి యొక్క జీవితంలో ప్రతి ఒక్కరు తాపత్రయపడేది విజయం సాధించడానికే. అలాగే ప్రతి నిత్యం అనునిత్యం కూడా ఆనందించడానికే. అది ఏ విధంగా అంటే శారీరకంగానైనా, మానసికంగానైనా, మరి ఆధ్యాత్మికంగానైనా. మరి ఇలాంటి ఎన్నో విషయాలు మనకి ఈ యొక్క పుస్తకంలో పొందుపరిచి ఉన్నారు. మరి పిఎస్ఎస్ఎఫ్ ఫౌండర్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి నమస్కరించుకుంటూ, ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని చాలా చక్కగా మనకి అందించారు. ధ్యానం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం. మరి ధ్యానం చేసే పద్ధతి చాలా వీడియోస్లో పెట్టడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. శాకాహారిగా ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలి. అలాగే మొట్టమొదటిది ఇందులో ప్రేమ, యూనివర్సల్ లవ్ గురించి తెలుసుకుందాం. అన్ని మతాలు, సాంప్రదాయాలు మానవుడి గుండెలో గుబులు పుట్టించే, మరి తన హృదయాన్ని భయంతో నింపే విధంగానే నిర్మితమయ్యాయి. ప్రతి మతానికి, ప్రతి సాంప్రదాయానికి ఆధారము భయం. భయం ఆధారంగానే ప్రతి మతం పుట్టుకొచ్చింది. ఇలా కొన్ని తరాలుగా మానవ జాతిని భయం అనే భావన పీడిస్తోంది. మానవుడు పాపాత్ముడని, మానవ జన్మ లోపభూయిష్టమైనదని ప్రతి మతము బోధిస్తుంది. నీవు పరిపూర్ణుడు కాదు, ఇంకా నీలో ఏదో లోపముంది అనే అన్ని మతాలు ఘోషిస్తున్నాయి. పలానా వ్యక్తే పరిపూర్ణుడు, పర్ఫెక్ట్ మ్యాన్ అని కొందరిని ఆదర్శవంతులుగా నిలిపి, దైవత్వమును అందుకోవాలంటే పరిపూర్ణత సాధించాలని కొన్ని నీతి నియమాలను ప్రవేశపెట్టారు. వాటిని పాటించకపోతే నరకము ప్రాప్తిస్తుందని, సకల కఠిన శిక్షలు అనుభవించక తప్పదని బాగా మానవజాతి నరాల్లోకి ఎక్కించారు. అదే మతాలకు అనుగుణంగా అవి నిర్దేశించిన నీతి నియమాలను పాటిస్తూ ఉంటే పరలోకంలో, స్వర్గంలో మనకు స్థానం ఉంటుందని, అది అందుకోవటమే మానవ ధ్యేయమని మానవ మస్తిష్కంలోకి నూరిపోశారు. ఎప్పుడైతే తాను పరిపూర్ణుడు కాదని, తనలో ఏదో లోపముందని మానవుడు భావిస్తాడో, ఆ తీవ్ర అపరాధ భావం భయాన్ని అతని మదిలో సృష్టిస్తుంది. ఎప్పుడైతే మానవుడు భయంతో ఉంటాడో అప్పుడు సులువుగా ఎవ్వరికైనా లొంగుతాడు. ఉదాహరణకు గమనించండి. రే చింటూ, నువ్వు అమ్మ ఐస్ క్రీమ్ తినొద్దంటే తిన్నావు కదా, ఉండు అమ్మకు చెప్తాను అని ఒక అక్క తన తమ్ముడిని బెదిరిస్తుంది. వాడా భయంతో ఆ అక్క మాట వింటాడు. ఇది చిన్న తరహా శక్తిని దొంగిలించే ఆట. అప్పటి వరకు ఒక శక్తిని దొంగిలించడం అంటే అప్పటి వరకు ధైర్యంగా ఉన్న తను ఇలా చిన్న భయం, అమ్మతో చెప్తాను అనగానే ఒక భయం, దీన్ని ఆ శక్తిని దొంగిలించడం అని చెప్తున్నారు. మరి ఇన్ని తరాలుగా మతాధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు ఆడింది పెద్ద ఎత్తున సాగిన శక్తి దొంగతనం అనే ఆట. మరి సత్యం ఏమిటి? నిజానికి భయం అనేదే లేదు. ఎలాగైతే వెలుగు లేనప్పుడు చీకటి ఉంటుందో అలాగా మానవ హృదయాల్లో ఉండాల్సిందేదో లేదు కాబట్టి భయం అంటున్నాం. నిజానికి స్వర్గ నరకాలు లేవు, కానీ సృష్టిలో కోటాను కోట్ల లోకాల వివిధ పౌనపుణ్య స్థాయిలో వ్యవస్థితమవుతున్నాయి. ఆయా లోకాలకు అనుగుణంగా అక్కడి వాతావరణ పరిస్థితుల అనుసారము జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. మనకు తెలియనంత మాత్రాన, లేక చూడలేనంత మాత్రాన అవి లేవనుకోవడం పొరపాటే. ఉదాహరణకు, మీరు న్యూయార్క్ మహానగరాన్ని చూడలేనంత మాత్రాన, లేక మీకా నగరం గురించి తెలియనంత మాత్రాన అది ప్రపంచంలో లేదనటం ఎంతవరకు సమంజసం చెప్పండి? ఎందుకంటే ఈ సృష్టిలో తప్పనేదే లేదు. నిజానికి తప్పుంది అంటే అయ్యో నేను తప్పు చేశానేమోనన్న భావన, ఆ భావనే అసలు తప్పనమాట.
మానవుడు ఏవో ఆ మతాలు రాసిన లక్షణాలను పుణికి పుచ్చుకొని పరిపూర్ణత సాధించడానికి లేడు. ఎన్నో లక్షల సంవత్సరాల చైతన్య పరిణామ క్రమంలో సృజింపబడ్డదే మానవ జాతి. మానవుడిగా పుట్టడమే పరిపూర్ణత. అందుకే ఓషో అంటాడు, యు ఆర్ బోర్న్ పర్ఫెక్ట్, యు నో నీడ్ టు బికమ్ పర్ఫెక్ట్. నువ్వు పుట్టుకతోనే పరిపూర్ణుడవు. మరి పరిపూర్ణుడయ్యేందుకు నీకేమీ చేయనక్కర్లేదు. అందుకే పెద్దలు కూడా అన్నారు, మానవ జన్మ మహోత్కృష్టమైనది, మరి దుర్లభమైనది అని అన్నారు కదా. నిజానికి సృష్టిలో ప్రతి జీవరాశి తానున్న ప్రతి స్థితిలోనూ పరిపూర్ణత, పర్ఫెక్షన్లోనే ఉంది. మరి నిరంతరం తన చైతన్యాన్ని వ్యాపింపజేసుకుంటుంది. ఆల్ ఆర్ పర్ఫెక్ట్ అట్ ఎక్స్పాండింగ్. ఇంతకు ముందే చర్చించుకున్నట్లుగా దైవత్వానికి గాడ్హుడ్ ఎదిగేందుకు తపిస్తున్న మానవులం కాదు మనం. నిజానికి మనమంతా మానవత్వాన్ని అనుభవించడానికి దిగివచ్చిన దేవుళ్ళం. అంటే ఫాలెన్ ఏంజల్. వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ టు రైజ్ ఇన్ టు స్పిరిచువల్ లెవెల్, బట్ వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ ఎక్స్పీరియన్సింగ్ హ్యూమన్ ఫామ్. కావున నిజంగా ఆధ్యాత్మికత అంటే ఏదో ఇంకొకలా అవడం కాదు, ఉన్నది ఉన్నట్లుగా జీవించడమే అసలైన ఆధ్యాత్మికత. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ బీ కమింగ్, బట్ ఇట్ ఈజ్ బీయింగ్. అందుకే అన్నారు, ఈ దేహమే దేవాలయము, మరి అందులో నివసించే జీవుడే దేవుడు అని. దేవో దేవాలయక దేవో దేవాలయ ప్రోక్తో జీవదేవో సనాతన. మరి దివ్య జీవులమైన మన సహజ లక్షణాలు భయం, మరి దుఃఖం కాదు. ఎప్పుడైతే ఉండాల్సింది లేదో అక్కడ భయం ఉంది అని ఇదివరకే చెప్పుకున్నాం. మరి అక్కడ ఉండాల్సిన ప్రేమ, మరి ఆనందం, భయం అనేది మానవుణ్ణి ఎంతగానో కృంగదీస్తారో ఈ ప్రేమ అంత ఉన్నతంగా తీసుకెళ్తుంది. ఇన్నేళ్లుగా భయం కేంద్రంగా మానవుడు సకల అవస్థల పాలు అయ్యాడు. సంపూర్ణ ఆరోగ్యంతో విలసిల్లక శారీరక అనారోగ్యాన్ని సృష్టించుకున్నాడు. నిత్య యవ్వనుడై శోభించక ముసలితనాన్ని సృష్టించుకున్నాడు. అందరితో కలిసిమెలిసి ఆనందాన్ని పంచుకొని పెంచుకొనకుండా దుఃఖాన్ని అనుభవిస్తూ దుఃఖింపజేస్తూ దుఃఖాన్ని పెంచుతున్నాడు. చక్కటి సంబంధ బాంధవ్యాలతో ఎంతో సామరస్యంగా జీవించక ఉన్న సంబంధాలన్నీ తెంచేసుకుంటూ అందరి మధ్య ఏకాకిలా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఈ సృష్టి సకల సంపదల్ని అనంతంగా కలిగి ఉన్నది. దేనికి ఎక్కడా కొరత లేదు, పరిమితి లేదు. ఇది అర్థం చేసుకొనక బేదరకంతో సకల కష్టాలతో కొరతతో లేమితో బాధపడుతున్నాడు. మానవుడికున్న స్వేచ్ఛా సంకల్ప శక్తి, మరి మనోశక్తి అమోఘమైనది. ఈ శక్తిని ఉపయోగించి తన జీవితంలో తన జైత్యాత్ర కొనసాగించక ఓటమి లోగిట్లో విలవెల్లాడుతున్నాడు. గుర్తుంచుకోండి, ఇవన్నీ మానవుడి హృదయంలోని భయం కేంద్రంగా ఉత్పన్నమైనవే. మీరు గుర్తించినా గుర్తించకపోయినా అన్ని నెగిటివ్ భావనలు భయంలోంచే జీవిస్తున్నాయి. మరి ఇంతటి నెగిటివ్ పరిస్థితులను సైతం తన స్పర్శతో స్వాంతత నొసగే, స్వస్థత చేకూర్చి స్వస్థతని ప్రసాదించే ఏకైక శక్తి ప్రేమ శక్తి, లవ్ ఎనర్జీ. ప్రేమకంత శక్తి ఉంది. ఎలాగైతే సకల నెగిటివ్ భావనలు భయంలోంచి ఉత్పన్నమవుతున్నాయో అలాగే ఈ ప్రేమలోంచే అన్ని పాజిటివ్ భావనలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి ఈ సృష్టి సాగేది ప్రేమ శక్తితోనే. దైవత్వాన్నే కనుక నిర్వచించమంటే ఒక విధంగా ప్రేమ అని చెప్పవచ్చును. లవ్ ఈజ్ గాడ్ అన్నారు కదా. ఒక పులిబిడ్డ పులే అవుతుంది, ఎప్పటికీ పిల్లి కాజాలదు. కనుక దివ్యత్వం యొక్క మరి ఆ ప్రేమతత్వం యొక్క సంతానం ఆ దైవత్వమే, మరి ఆ ప్రేమతత్వమే అయి తీరుతుంది. అందుకే అన్నారు, యువర్ ట్రూ ఎసెన్స్ ఈజ్ లవ్ అండ్ ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. మీ యొక్క నిజతత్వము ప్రేమ, మరి తక్కిందంతా మాయా అని. అందుకే దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన ఏ మహనీయుడైనా తక్కిన వారందరినీ ప్రేమ స్వరూపులారా అని సంబోధిస్తారు. నిజానికి మనము ఆత్మస్వరూపులం.
ఆ ఆత్మ యొక్క తత్వమే ప్రేమతత్వము. మీరు గమనించారో లేదో, నేను అని మీరు ఇతరులకు చూపించేటప్పుడు మీ చూపుడు వేలు హృదయ స్థానంలోకి వెళ్తుంది, మెదడు దగ్గరికి కాదు. హృదయ స్థానమే ఆత్మస్థానం. మరి ఆ యొక్క ప్రేమ సామ్రాజ్యము మెదడులో ఉండే మనసు నీ నిజతత్వము కాదు. సమాజం నుంచి నీవు విన్నవి, చూసినవి, మాట్లాడినవి, ఆలోచించినవి, భావించినవి, అనుభవించినవి అన్నీ ఆ మెదడు స్థానంలో మీ మనసులో నిక్షిప్తమై ఉంటాయి. మీరు మీ మనసు కాదు, మీరు మీ హృదయం, మీ ఆత్మ, మీరు ప్రేమ స్వరూపులు. సరే, ఇంతకీ ఈ ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ భావన అంటే ఒక తల్లికి బిడ్డకు ఉండే ప్రేమ, తండ్రి కొడుకు మధ్య ఉండే ప్రేమ, భార్య భర్తకు మధ్య లేదా ప్రేయసి ప్రియురాలకు మధ్య ఉండే ప్రేమ, గురు శిష్యులకు మధ్య ఉండే ప్రేమ. నిజమైన మరి స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏమిటి? పై వాటిలో ఏ ప్రేమను తీసుకున్నా అది పరిమితమైనది, మరి ఒక బంధంతో కూడుకుని ఉన్నది. ఒక కారణముతో, ఒక ఆశతో, ఎక్స్పెక్టేషన్, మరి ఒక స్వార్థంతోనూ కూడుకుని ఉన్నది. ఒక తల్లి తన బిడ్డను ప్రేమించినట్లు ఇంకొకరి బిడ్డను ప్రేమించగలదా? ఒక తండ్రి తన కొడుకును ప్రేమించినట్లు ఇంకొకరి ఆ కొడుకును ప్రేమించగలడా? ఇలా చెప్పుకుంటూ పోతే పై ప్రేమలన్నీ ఒకరిపైనో లేక ఒక విషయం పైనో కేంద్రీకృతమైనవే. కానీ స్వచ్ఛమైన ప్రేమ, ప్యూర్ లవ్ ఎలాంటిది, ఎవరి మధ్య ఉంటుంది అంటే స్వచ్ఛమైన ప్రేమ అపరిమితమైనది, బంధరహితమైనది, ఆశలకు స్వార్థాలకు అతీతమైనది, మరి ఏ కారణం లేకుండా జనించేదే అదే కారణరహితమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్. స్వచ్ఛమైన ప్రేమ కారణరహితమైన, ఏ కారణము లేకుండా పుట్టుకొచ్చేదే. ఒక వ్యక్తిని గాని, వస్తువు గాని, విషయాన్ని గాని ప్రేమించడానికి ఏ కారణము అవసరం లేదు. ఏ కారణం లేకుండా జనించేదే అసలైన ప్రేమ. మరి ఈ యొక్క స్వచ్ఛమైన ప్రేమను మనకు ఎవరు అందివ్వగలరు? మన హృదయం 24 గంటలు ఈ ప్రేమ కోసమే పరితపిస్తున్నది. హృదయానికి ఆహారం ప్రేమ. మరి ఈ విధంగా నిత్యము ఈ ప్రేమను మనకు అందిస్తున్న కేంద్రాలు రెండున్నాయి. ఒకటి ఈ సృష్టి. సృష్టి అంటే దైవత్వము, దైవము, దేవుడు, పరమాత్మ, మూల చైతన్యము, ఆది పరాశక్తి, పరాశక్తి, భగవంతుడు, గాడ్. ఇలా ఈ పదాలన్నిటికీ అర్థం ఒకటే. ఏదైతే ఈ ఉనికిలో ఉన్నదో అదంతా సృష్టి గనక. ఇక్కడ సృష్టి అన్న పదం వాడబడుతుంది ఎందుకంటే కొన్ని తరాలుగా మనం పదాలతో మరి పద్ధతులతో మనల్ని మనం ఇరికించుకుని అసలు సత్యాన్ని మర్చిపోయాము. ఎవరో అన్నట్లు ఏ మూల చూసినా ప్రతిధ్వని తప్ప అసలు ధ్వని వినిపించదు. సృష్టి నన్నుగా ప్రేమిస్తున్నది, మిమ్మల్ని మీరుగా ప్రేమిస్తున్నది అని అన్ని జీవరాశులను వాటిని వాటిలాగానే ప్రేమిస్తున్నది. తప్పొప్పులను, మంచి చెడులను, పాపపుణ్యాలను, న్యాయాలను బేరీజు చేయకుండా, ఏ తీర్మానము చేయకుండా సకల చరాచర జగత్తులోని సకల ప్రాణికోటి షట్ల కారణరహితమైన ప్రేమ. అంటే సకల ప్రాణికోటికి ఎటువంటి షరతులు లేని ప్రేమ అన్నమాట. అన్కండిషనల్ లవ్ను కురిపిస్తున్నది. కావున కారణరహితమైన ప్రేమను అందించే ఒక కేంద్రం ఈ సృష్టి. మరి ఇంకొక కేంద్రం ఏంటి? ఆలోచించండి. సృష్టి తర్వాత ఉన్నదున్నట్లుగా మిమ్మల్ని ప్రేమించేది మీరు మాత్రమే. కావున మిమ్మల్ని మీరుగా ప్రేమించేది ఒకటి సృష్టి, ఆ తర్వాత మీరు మాత్రమే. మిమ్మల్ని మీరుగా ప్రేమించేది మీరు మాత్రమే. అవును, నిజం. మీ ఉనికి పట్ల మీకు అపారమైన ప్రేమ పొంగి పొర్లుతోంది. కానీ సమాజమును గమనించి మీరు ఏర్పరచుకున్న మీ స్వంత మనసే దాన్ని ఉపరితలంలోనికి ప్రవేశింపనివ్వకుండా అవుతున్నది. అంటే
ప్రవేశించకుండా ఆపుతున్నది. మీరు చిన్న పసికందులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఇలానే చాలా స్వచ్ఛంగా ప్రేమించుకునేవారు. చిన్నప్పుడు చాలా స్వచ్ఛంగా ఉంటాం కాబట్టి మనమంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది. మరి పరిపూర్ణమైన ప్రేమకు సాక్షులై ఉండేవారప్పుడు. ఈ సృష్టికి మీరే కేంద్రాలన్న ఎరుక మీకప్పట్లో ఉండేది. మీ శరీరాన్ని మీరు ఉన్నదున్నట్లుగా ప్రేమించుకునేవారు. మీ శరీరాల్లోంచి వెలువడే మలమూత్రాలను సైతం మీరు ప్రేమించుకునేవారు. మీరిప్పుడు జీవితంలో సచ్చిదానందానికి సజీవ సాక్షులై ఉండేవారు. మీకప్పుడు జీవితం అంటే ఒక ఉత్సవం. భయభ్రాంతుల యొక్క ఛాయలే మీపై వాలేవి కావు. కానీ క్రమక్రమంగా చుట్టూ ఉన్నటువంటి తల్లిదండ్రులను, పెద్దలను, ఉపాధ్యాయులను గమనించి వారి మాటలను, ఆలోచన విధానాలను, భావనా రీతులను, నమ్మకాలను మీరు గ్రహించి మీలోనికి అనుమతించారు. ఇంకా న్యూస్ పేపర్ల నుంచి టీవీ, రేడియో, ఇంటర్నెట్ మున్నగు మీడియా నుంచి ఎన్నో విషయాలు మీ హృదయం చుట్టూ పేర్చేసుకున్నారు. ఇవన్నీ కలిసే మీ మనస్సు, మైండ్. ఇవేవి అంటక మునుపు ఏ పదాలతో, పద్ధతులతో మిమ్మల్ని మీరు బంధించుకోక మునుపు మీరు కేవలం హృదయం లేక ఆత్మ. దానికి తెలిసింది అది కలిగి ఉన్నది, మరి ఇవ్వగలిగింది ప్రేమ మాత్రమే. ఇక్కడ సందర్భోచితంగా ఈనాడు కొంతమంది చిత్రీకరిస్తున్నది జీసస్ క్రైస్ట్ ఫోటోను గుర్తుకు తెచ్చుకోండి. అందులో అతని యొక్క హృదయానికి ముళ్ళను చిత్రీకరించారు. ఇదెంత చోద్యమో కదా. ఒక కరుణామూర్తి, క్షమామూర్తి, మరి ప్రేమైక జీవి అయిన ఆయన యొక్క హృదయానికి ముళ్ళ. మిత్రులారా, ఇక్కడ ఆయన హృదయానికి ముళ్ళు లేవు. ప్రేమకు అవతారం ఆయన. ఆ ముళ్ళు సమాజం నుంచి మన హృదయం అనే గులాబీ చుట్టూ పేర్చుకున్న మనసే. ఆ ముళ్ళు ఉన్నవి నిజానికి మన హృదయాలకు. అందుకే మనం ప్రేమపూర్వకంగా లేము. అందుకే ఏదో మన హృదయాల్లో అసంతృప్తి ఉండనే ఉన్నది. అందుకే మనం దేని కొరకో నిరంతరం తపిస్తున్నాము. ఆ ముళ్ళే జాతి వివక్షతను, మత యుద్ధాలను, ప్రపంచంలో అశాంతిని, సంబంధ బాంధవ్యాల్లో సఖ్యత లేకపోవటాన్ని, పేదరికాన్ని, అనారోగ్యాలను, అపజయాలను సృష్టిస్తున్నాయి. కావున సమాజం నుంచి మనం అనుమతించి తీసుకున్న ఆ సామాజిక మేధను మొదట తొలగించుకోవాలి. ఆ యొక్క సామాజిక మేధను అంటే సోషియల్ కాన్షియస్నెస్ తొలగించుకోవాలని చెప్తున్నారు. దీన్నే ఊషో ఏం చెప్తున్నారంటే ఫస్ట్ కిల్ ద సొసైటీ ఇన్ యూ అంటారు. ఎందుకంటే ఆ చెత్తంతా ఉన్నప్పుడు మీ ఉనికిలో మీరు లేరు. అంటే మీ తత్వమైన ప్రేమ హృదయంలో లేదు కనుక ఉండాల్సింది లేదు కనుక భయం ఆ స్థానంలో తిష్ట వేసుకొని ఉంది. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ముక్తి అంటే చాలా చక్కగా చెప్పారు. ఆత్మ యొక్క అభయత్వమే ముక్తి, లేదా ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము. ద ఫియర్లెస్ స్టేట్ ఆఫ్ సోల్ ఆర్ హార్ట్. ఎప్పుడైతే ఆత్మలో, హృదయంలో భయం లేదో అక్కడ ఇక మిగిలుండేది ప్రేమ మాత్రమే. అదే మీ యొక్క నిజతత్వము అని వారు ఎంత చక్కగా పలికారో కదా. ఇది ఎంత పెద్ద కాన్సెప్ట్ను ఆయన ఇంత చిన్న వాక్యంలో చాలా అద్భుతంగా ఇమిట్ చేశారు. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకు తెలిసింది ప్రేమ మాత్రమే. అదే నిజమైన మీరు. కావున చిన్న పిల్లవాడిగా ఉండు, బి ఏ చైల్డ్ అని గౌతమ్ బుద్ధుడు ప్రబోధించారు. ఇంకా దేవుని సామ్రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు మొదట పసిపిల్లలై పోవాలి. ఇఫ్ యు వాంట్ టు ఎంటర్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్ యూ హ్యావ్ టు బికమ్ ఏ చైల్డ్ అని జీసస్ క్రైస్ట్ చెప్పి ఉన్నారు కదా. యువర్ ట్రూ ఎసెన్స్ ఈజ్ లవ్ అండ్ ఆల్ ఎల్స్ ఇస్ ఇల్యూషన్. నీ యొక్క నిజతత్వము ప్రేమ, తక్కిందంతా మాయ అని చెప్పబడి ఉన్నది. ఇలా ఎందరో తత్వవేత్తలు, సిద్ధ పురుషులు, అవతారమూర్తులు బోధనలు సారాంశము ప్రేమ. ప్రేమకు మించిన శక్తి మనము ప్రసారం చేయలేము. అందుకే ఆత్మ ప్రేమికులు కండి మాస్టర్ లవ్ యువర్ సెల్ఫ్ అని రామ్తా పిలుపునిచ్చినారు. కావున ఈ ప్రేమ మౌలికమైన ఆధ్యాత్మిక సూత్రము. ఈ ప్రేమయే ఈనాటి సమస్య ప్రపంచానికి పరిష్కారము. ప్రేమ
స్థితిలో మనముంటే ఎక్కడ వెలుగుంటుందో అక్కడ చీకటి ఉండజాలదు అన్న విధంగా తక్కిన వికృతులన్నీ పటాపంచలైపోతాయి. హృదయంలో ప్రేమతో నిండియుండడము ప్రకృతి. తక్కిందంతా వికృతి. న్యాచురల్, అన్‌న్యాచురల్. అనారోగ్యాలనే వికృతులను, విరిగిపోయిన సంబంధ బాంధవ్యాలనే వికృతులు, పేదరికము, దుఃఖము అనే వికృతులు, అపజయాలనే వికృతులు, ఏ సమస్యనైనా, ఏ వికృతి అయినా ఈ ప్రేమ ముందు నిలువజాలవు. లవ్ ఈజ్ ఏ మిరాక్యులస్ క్యూర్. ప్రేమ అంతటి గొప్ప ఔషధము. ప్రేమ అంతటి గొప్ప ఔషధము మరెక్కడా లేదు. ఈ ప్రేమ ఏ సమస్యనైనా అట్టే మాయం చేసే మనకు స్వస్థతలు చేకూర్చి మన స్వస్థితిని మనకు ప్రసాదిస్తుంది. ఇంతటి ప్రేమలో ఉండే వ్యక్తులు ఇద్దరే ఉన్నారు ఈ భూమండలంలో. వారు ఎవరంటే, ఒకరు ఒక పసిపిల్లవాడు, రెండో వ్యక్తి ఒక యోగి. పసిపిల్లవాడికి ఏ మాలిన్యాలు అంటవు. అతడా ప్రేమైక స్థితిలోనే ఉంటాడు. అందుకే పిల్లలు దైవ సమానులు అంటారు. మరిక ఒక యోగి తన స్వంత స్థితిని అవగతం చేసుకొని అతని శారీరక వయసెంత ఉన్నా తన హృదయంలో పరిపూర్ణమైన ప్రేమను బహిర్గతం చేస్తూ నిరంతరం ఒక చిన్న పిల్లవాడిలాగే నవ్వులు చిందిస్తూ ఉంటాడు. అందుకే శ్రీ శంకరాచార్యుల వారు రమతే బాలోన్మత్తవధేవ అన్నారు. అంటే ఒక యోగి ఉన్మత్తుడైన ఒక చిన్న పిల్లవాడి వలె తనలో తాను రమిస్తూ ఉంటాడు అని అర్థం. ఒక పసిబాలుడు ఆత్మజ్ఞానం గుర్తించని యోగి, ఒక యోగి ఆత్మజ్ఞానంను గుర్తించిన బాలుడు. ఇకపోతే ఈ యొక్క స్వచ్ఛమైన ప్రేమతో తిరిగి మనం ఉండడం ఎలాగా? అది మన హృదయంలో మనసు పొరల చాటున దాగి ఉన్నది. మరి ఈ మనస్సు అనే మబ్బుల చాటున దాగి ఉన్న ఈ ప్రేమ అనే సూర్యుడును మనం సాధించనక్కర్లేదు. మబ్బులు వీడిపోతే చాలు, సూర్యుడు అక్కడే ఉన్నాడు. కావున మనసును అరికట్టేస్తే ప్రేమ పొంగి పొరలుతుంది. ఉప్పొంగి ఉన్నంతగా ప్రవహిస్తుంది. అంటే ప్రేమను కొత్తగా సాధన చేసి సాధించుకోవాల్సిన గత్యంతరం మనకు పట్టలేదు. కొన్ని సంవత్సరాల క్రితం మర్చిపోయిన విషయాన్ని స్మరించుకుంటే చాలు. ఇల్లు పరిశుభ్రంగానే ఉన్నది, కానీ పైన చెత్త అంటుకుపోయి ఉంది. ఎప్పుడైతే చెత్తను ఊడ్చేస్తామో అప్పుడు ఇల్లు శుభ్రమైపోతుంది. కావున ఈ ప్రేమను తిరిగి మనము స్మరించుకోవాలంటే ఒకానొక మార్గం ధ్యానం. ధ్యానం అంటే ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. ముఖ్యమైనవి మరి అందరికీ తెలిసినవి. యోగః చిత్తవృత్తి నిరోధః. చిత్తవృత్తి అంటే మనసు చేసే పనులు అంటే ఆలోచనలు. కావున ఆలోచనలు కట్టిపడేయడమే ధ్యానమని పతంజలి తన యోగ శాస్త్రంలో ప్రస్తావించారు. ధ్యానం నిర్విషయం మనః. మనసులో ఏ విషయాలు లేకపోవడమే ధ్యానం. మెడిటేషన్ ఈజ్ డూయింగ్ నథింగ్. ఓషో. ధ్యానం అంటే ఏమి చేయకుండా ఉండడమే. అంటే భౌతిక శరీరంతో కానీ మనసుతో ఆలోచనలు కానీ ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానమని ఓషో గారు నిర్వచించారు. ఇలా ఎందరో మహనీయులు ధ్యానాన్ని ఎన్నో విధాలుగా నిర్వచించారు. అన్నిటిలోని కామన్ పాయింట్ మనసులో ఏ ఆలోచనలు లేకుండా ఉండటము. ఆలోచన రహిత స్థితి, థాట్లెస్ స్టేట్. అంటే సమాజం నుంచి నేర్చుకున్నదంతా ఆగిపోతే, అంటే మనసులోని ఆ ఆలోచన పొరలు వీడిపోతే మనసు లయం అయిపోయి మీరు కేవలం హృదయంతో ఉంటారు. అప్పుడు మీ యొక్క నిజతత్వం బోధపడుతుంది. ఇంతకాలం సామాజిక శక్తులు మరి మీ మానసిక ఆలోచనలతో అణిచివేయబడ్డ ప్రేమ కట్టలు తెంచుకు ప్రవహిస్తుంది. ఈ ప్రేమ శక్తిలోంచే మీ శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంకా చెప్పాలంటే సృష్టిలోని సకల పదార్థాలు, సకల ప్రాణికోటి ఈ ప్రేమ శక్తితోనే అనుసంధానమై ఉన్నాయి. కాస్మిక్ ఎనర్జీ లేక విశ్వమయ ప్రాణశక్తి కూడా ప్రేమే. ఎలాగైతే అగ్గి పుల్లను ముట్టించి పెద్ద అగ్నిజ్వాలను రగిలిస్తామో అలాగే ధ్యానంలో ఆ కాస్మిక్ ఎనర్జీని, ఆ ప్రేమ శక్తిని గ్రహించి మనలోని ప్రేమ అనే అగ్ని జ్వాలను
రగిలిస్తాము. మరి ఈ ధ్యానం ఎలా చేయాలి? ఒక చోట కూర్చొని కానీ లేక పడుకొని కానీ శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి స్థితిలో ఉంచి కళ్ళు రెండు మూసుకొని మీలో జరుగుతున్న సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించాలి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తే వాటిని వెంటనే కట్ చేసి మళ్ళీ మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇలా చేయ మీ మనసులో ఆలోచనల సాంద్రత తగ్గి ఒకానొక స్థితిలో ఆలోచన రహిత స్థితికి చేరుకుంటారు. ఇలాగ కనీసం మీ వయసు ఎంత ఉంటుందో అనే నిమిషాలు సాధన చేయాలి. అదే కనీస సమయము. ఆపై మీ ఇష్టము. మీ అంతరాత్మ ప్రబోధాన్ని బట్టి ఇన్నర్ వాయిస్ ఆర్ ఇంట్యూషన్ ఎంతసేపన చేయవచ్చు. కావున నిరంతరము ధ్యానం చేయడం వల్ల ద్వారా మనము మరచిపోయిన ఆ పసితనపు హృదయాన్ని, ఆ ప్రేమను, ఆ దివ్యత్వాన్ని మనము తిరిగి పునికి పుచ్చుకుంటాము. ఇంకా ధ్యానంతో పాటు సరదాగా సాధన చేయడానికి ఇంకొన్ని సాధనా పద్ధతులు ఉన్నాయి. మన హృదయంలోని ప్రేమను ఈ సాధనలన్నీ వెలికితీస్తాయి. ఈనాడు అన్ని సమస్యలకు కారణం ప్రేమ లేకపోవడం. మరి పరిష్కారం ప్రేమతో నిండి ఉండడము. కావున మీ జీవితంలో ఏవైనా సమస్యలున్నాయంటే మీ పట్ల మీకు ప్రేమ ఇంకా సంపూర్ణంగా లేదనే. మరి పరిష్కారం మిమ్మల్ని మీరుగా ప్రేమించుకోవటమే. లవ్వింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ వి ఆర్. ఇంకొన్ని సాధనలు చూద్దాము. సో ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు మనం చూసిందంతా విన్నారు కదండి. ఇక్కడ వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు నెక్స్ట్ నుంచి ప్రాక్టికల్ అన్నమాట. ఇక్కడ ఇక్కడ రచయిత గారు ఇక్కడ ఉండే పుస్తకంలో నుంచి మనల్ని ప్రాక్టీస్ చేయడానికి ఒక అద్భుతమైన సాధన పద్ధతులు ఇచ్చారు. అసలు ప్రేమ అన్నది ఎలా పుణికిపుచ్చుకోవాలి, అసలు హృదయం అంతా ఇప్పటి వరకు భయంతో నిండి ఉంది కదా, ఆ హృదయం ప్రేమతో పూర్తిగా ఎలా నింపుకోవాలన్నది ఫస్ట్ సాధన 1 అన్నది ప్రాక్టికల్ ఒకటి చెప్పుకుందాము. నెక్స్ట్ పార్ట్ 3లో మిగతా అవన్నీ కూడా మనము తెలుసుకుందాం. మరి సాధన 1లో ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన స్థితిలో కూర్చొని ఊపిరిను గుండెల నిండా తీసుకొని ప్రేమ శక్తి హృదయం అంతా నిండిపోయినట్లుగా భావించాలి. ఫస్ట్ చక్కగా కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రేమంతా మన హృదయం అంతా నిండినట్లుగా భావించి మెల్లగా ఊపిరి వదులుతూ మీ హృదయాన్ని అలుముకుని ఉన్న భయం అంతా మీలోంచి పోతున్నట్లుగా భావించాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాల పాటు చేయాలి. కొన్నిసార్లు కొన్నిసార్లు వీలు కాకపోతే కళ్ళు తెరుచుకొని కూడా ఈ సాధన చేయొచ్చు. మరి ఎలా అంటే చక్కగా కళ్ళు మూసుకొని ఇప్పుడు వరకు మన లోపల ఉన్న భయాన్నంతా అది బయటకు పోవాలంటే ఫస్ట్ ఆ ప్రేమను మన లోపలికి పంపించుకుంటే ఈ భయం అంతా బయటకు అదంతటదే బయటకు వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ ప్రాక్టికల్ అన్నమాట. సో ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ సాధన 2 ప్రాక్టికల్స్ అన్నది నెక్స్ట్ ఇంకా ఏం చేయాలన్నది నెక్స్ట్ పార్ట్ 3లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.